అందరికీ నమస్తే. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడతామంటూ నిన్న రామచంద్రరావు, భాజపా కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ హాజరైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మీరు వ్యవహరిస్తామని చెప్పినటువంటి మాట వాస్తవమే. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నినాదాన్ని పట్టుకోలేకపోయింది. మీ యొక్క ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నినాదాన్ని అయితే మీరు ఈ యొక్క పార్టీని పెరుగుదల అయ్యే సమయంలోనే మీ గొంతుకే మీరే విసుకుంటున్నారు. ప్రజలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉండే. అంతకుముందుకు బండి సంజయ్ అధ్యక్షుడుగా వ్యవహరించినప్పుడు కాంగ్రెస్ 7 గోళ్ల లోతున్న కాంగ్రెస్ ఆ రోజు గట్టిగా కొట్లాడితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఆ రోజు ఉండే. అక్కడ 7 గోళ్ల లోతున్న కాంగ్రెస్ను మీ గొంతుకే మీరు విసుకొని పైకి లేపినారు. ఈరోజు కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చింది, అధికారంలో కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక బీసీ నినాదంతో బయలుదేరినటువంటి భారతీయ జనతా పార్టీ బీసీలను పక్కకు పెట్టి ఆ రోజు కిషన్ రెడ్డిలకు అధ్యక్ష పదవి కట్టబెట్టినటువంటి దుస్థితి ఉన్నది. మళ్ళీ ఈరోజు సంవత్సర కాలంగా కొనసాగుతున్నటువంటి రివ్యూలు, మీటింగ్లు, మాకే వస్తుంది అవకాశవాదులు చాలా మంది వేచి ఉన్నటువంటి పరిస్థితిలో బీసీ నినాదం బలపడిన ఈ సమయంలో ఒక రామచంద్రరావుకు కట్టబెట్టినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులలో ఉన్న లోపాల విషయంలో చేసిందా? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏమన్నా కేంద్రానికి తెలియక చేసిందా? రామచంద్రరావును సీనియారిటీ విషయంలో చేస్తే ఓకే, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి వేరే రకంగా ఉన్నది. తెలంగాణ ప్రజానీకం ఒక బీసీ నాయకుని కోసం వెతుకులాడుతున్నది. ఆ స్కోప్ భారతీయ జనతా పార్టీకి ఉండే, కానీ భారతీయ జనతా పార్టీని దాన్ని చేజార్చుకున్నది వాస్తవం. ప్రజలారా, వాస్తవం. మరి ఆ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావును నియమించారు. ఈరోజు మేము అధికారమే లక్ష్యంగా కొనసాగుతామని చెప్పి, అధికారమే లక్ష్యంగా పోరాడతామని చెప్పి రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నిన్న ప్రమాణ స్వీకారంకి సందర్భంగా మనకు న్యూస్లో వార్త రావడం జరిగింది. మాట్లాడినటువంటి పరిస్థితి వస్తుందా? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? మీరు అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ని కలుపుకోవాలి, లేదంటే వేరే నాయకులను కలుపుకోవాలి. బీఆర్ఎస్ కలుపుకొని వస్తే మరి మీ దాంట్లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా? బీఆర్ఎస్లో ఉన్నవారే ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు అవుతారు? వెలమలకు సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే కేసీఆర్ అన్న కావాలి, అయితే కేటీఆర్ అన్న కావాలి, అయితే కవిత అన్న కావాలి, లేకపోతే హరీష్ రావు అన్న కావాలి. ఇక మీరు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి సరే, సెంట్రల్లో మోడీని చూసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఉన్నటువంటి యువకులు భారతీయ జనతా పార్టీ, మోడీ చరిస్మా చూసి భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపినటువంటి మాట వాస్తవం. తెలంగాణలో అది ఒక 50% దాకా మూవ్ అయింది. దాన్ని వాళ్ళంతా వాళ్ళే గొంతుకే విసికి పక్కకు పడేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామని భాజపా కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ హాజరైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలంటూ ప్రధాన వార్తగా ఉన్నది. ఆ స్కోపు లేనట్టే కనబడుతున్నది. అయితే మనం చెప్తున్నటువంటి మాట ప్రజల్లో ఆ నానుడు ఉన్నట్టు కాబట్టి చెప్తున్నా. ఓకే ప్రజలారా, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్. ధన్యవాదాలు.